ఫోన్ బ్యాగ్లో ఉంది ఫ్రెండ్స్, లేదు అనుకొని మేము ఆల్రెడీ రైల్ స్టేషన్కి వచ్చేసినాము. గిఫ్ట్ అమ్మా ఎక్కిపోతున్నాం మనం. చిరంజీవి గారిది ఒక సాంగ్ ఉంటుంది, చిలుక క్షేమమా చిలుక క్షేమమా. సో ఇక్కడ గిఫ్ట్ని రాజు మేనేజ్ చేస్తుంటే లగేజ్ అంతా పట్టుకొని నేను వెళ్తున్నా. ఏడికి పోయినా తండ్రి కూతురు ప్రేమ. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా 777. సో ఈరోజు మాది లాస్ట్ డే అనమాట. స్విట్జర్లాండ్లో లాస్ట్ రెహెన్ ఫాల్స్ చూసి వెళ్దామని మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని సుష్మిత అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ట్రైన్ వచ్చేసింది, అక్కడికి కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. 5 minutes later. సో ఫ్రెండ్స్, మేము జూరిక్కి స్టార్ట్ అయినాము. జూరిక్లో నుంచి రెహెన్ ఫాల్స్కి వెళ్తే అక్క వాళ్ళు అక్కడ వచ్చి పిక్ చేసుకుంటారు. రాజు ఎందుకు అట్లున్నాడు చెప్పాలా, ఇందాక నేను ఒక స్టంట్ చేసిన. బట్ దానికి సారీ, ఐ లవ్ యూ సో మచ్. ఫోన్ బ్యాగ్లో ఉంది ఫ్రెండ్స్, లేదు అనుకొని మేము ఆల్రెడీ రైల్ స్టేషన్కి వచ్చేసినాము. సూపర్ వుమన్. లేదు అనుకుంటే పాపం రైల్ స్టేషన్ నుంచి ఉరుక్కుంటూ వెళ్ళిండు హోటల్కి చెక్ చేయడానికి. ఛాతీ పట్టేసుకున్నాడు, ఆగిపోతే పరిస్థితి. ఐఎమ్ వెరీ సారీ. సో ఇప్పుడు మాకు చూడండి, మాకు 1 hour ట్రైన్ జర్నీ అనమాట. అక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని జూరిక్కి వెళ్ళి అక్కడ నుంచి రెహెన్ ఫాల్స్కి వెళ్తాం. రెహెన్ ఫాల్స్ ఏంటి అంటే ఈ వ్లాగ్లో మీరు మొత్తం రెహెన్ ఫాల్స్ కోసం చూస్తారు. అదేం సాంగ్, ఏం సాంగ్ అది? రెహెన్ ఫాల్స్ చిరంజీవి గారిది ఒక సాంగ్ ఉంటుంది, చిలుక క్షేమమా చిలుక క్షేమమా. ఆ సాంగ్ అక్కడ షూట్ చేసినారు అనమాట. అప్పట్లోనే చాలా సాంగ్స్ అక్కడ షూట్ చేసినారు. అండ్ ఇంటర్లేక్ వెస్ట్ స్టేషన్లో వయ్యారి బామా, అదేనా ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ అయితే పవన్ కళ్యాణ్ గారిది అక్కడ సాంగ్ షూట్ చేసినారు అనమాట. సో ఈ రెహెన్ ఫాల్స్ ఈ వ్లాగ్లో చూస్తారు మీరు. అండ్ పోయేటప్పుడు తెలిసింది మనకు అక్కడ షూట్ జరిగిందని. పోయే రోజు తెలిసింది, అది కూడా మాకు సుష్మిత అక్క చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత అక్క, దగ్గర నుండి ఎంతో గైడ్ చేస్తుంది. అక్కని వ్లాగ్లో మీరు చూస్తారు, ఎండ్ వరకు వ్లాగ్ చూడండి. సో ఇప్పుడు ట్రైన్ జర్నీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీకు అక్కడక్కడ చూపిస్తాను. బేబీ చాక్లెట్ ఎక్కడ, ఎంత కొన్నావు, ఎంత ఫ్రాన్స్ చాక్లెట్? లేచింది మేడం, లేచింది ఇప్పుడే. లేచి ఆగం ఆగం చేస్తుంది ట్రైన్ జర్నీలో. గిఫ్ట్ అమ్మా ఎక్కిపోతున్నాం మనం. ఏడున్నా ఆగం. We are heading to రెహెన్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ పోతున్నాం, వాటర్ ఫాల్స్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే. హ్యాపీ బర్త్డే టు యూ. సో మేమైతే ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది రెహెన్ ఫాల్స్కి. ఇక్కడ గిఫ్ట్ నిద్ర లేచినాక షీఈ్ ఎంజాయింగ్ అనమాట. పాపం బిడ్డ అస్సలు సతాయించలేదు. జాకెట్స్ వేసిన, లాంగ్ జాకెట్స్ వేసిన, గ్లౌజెస్ వేసిన, చాలా సపోర్ట్ చేసింది టచ్వుడ్. సో ఇక్కడ పప్పా డాటర్ టైం అనమాట. సో అక్కడ కూర్చొని ఆ వ్యూ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అసలు చెప్పలేంది. సో ఇక్కడ గిఫ్ట్ని రాజు మేనేజ్ చేస్తుంటే లగేజ్ అంతా పట్టుకొని నేను వెళ్తున్నా. సో ఒక ట్రైన్ నుంచి ఇంకో కనెక్షన్ మారాలి అనమాట. సో ఇక్కడ అదే చూసుకుంటున్నాం అనమాట, కరెక్ట్ ట్రైన్ కాదా అని. సో ఇది డైరెక్ట్ ట్రైన్ టు రెహెన్ ఫాల్స్ అనమాట. సో అదే ఇక్కడ చూసుకుంటున్నాం. సో ఇక్కడ మేము వచ్చేసినాం
సుష్మిత అక్క ఈమెనే అనమాట. చాలామంది నా వీడియోస్లో విన్నారు కదా స్విట్జర్లాండ్ సిరీస్లో. సో అక్క వాళ్ళ హస్బెండ్ అన్న వీళ్ళిద్దరు సంతూర్ కపుల్ చెప్పాలంటే. చాలా బాగుంది స్విట్జర్లాండ్. ఇక్కడ గిఫ్ట్ ఎందుకు ఏడుస్తుందంటే కార్ సీట్లో కూర్చున్నాను. బేసిక్గా ఇండియాలో కార్ సీట్ అలవాటు లేదు, మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కార్ సీట్ కంపల్సరీ. వితౌట్ కార్ సీట్ ట్రావెల్ చేస్తే దొరకనంత వరకు సేఫ్. ఏమంటారు కదా, సామెత ఉంటుంది కదా, దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు. సో దొరికితే మాత్రం లైసెన్సే క్యాన్సిల్ చేసేస్తారంట. అసలు స్విట్జర్లాండ్లో లైసెన్స్ రావడమే చాలా టఫెస్ట్ జాబ్. సో వచ్చిన లైసెన్స్ని క్యాన్సిల్ చేసుకుంటే అది చాలా వరస్ట్ అని చెప్పి ఇంకా ఏడుస్తున్నా కూడా మేము గిఫ్ట్ ఇన్లో కూర్చోబెట్టడానికి ట్రై చేసినాము. కూర్చుంది సక్సెస్ఫుల్గా. సో ఇదే రహెన్ ఫాల్స్ అనమాట. లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. యూరోప్లో లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ రహెన్ ఫాల్స్. సో ఈ ఫాల్స్ స్పెషల్ ఏంటి అంటే, మీరు క్లిప్ కుదిరితే నేను ఇక్కడ వేస్తాను, చిరంజీవి గారి సినిమా సాంగ్ చిలుక క్షేమమా. అది కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట, కొన్ని ఇయర్స్ బ్యాక్ సాంగ్ అది. సో ఆ సాంగ్ ఇక్కడే షూట్ చేసినారు. అప్పుడు ఆ వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ వాటర్ ఫాల్స్ అట్లనే అంతే వైట్ కలర్లో, అంతే ఫ్రెష్ వాటర్. అది ఎట్లా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎక్కడ కూర్చున్నావున్నా? అవునన్నా. స్విట్జర్లాండ్లో వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయంటే ఇక్కడ మీరు ఫిషెస్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా అక్క వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరలో ఉంది అని చెప్పి వచ్చి పిక్ చేసేసుకొని లగేజ్ కార్లో పెట్టేసుకొని మేము రహెన్ ఫాల్స్కి వచ్చినాం. బోట్లో వెళ్తున్నాం చూడండి. సో ఆ సాంగ్ షూట్ ప్లేస్ అదంతా అక్క వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అక్కని అడిగిన, ఇన్ని ఇయర్స్ నుంచి ఈ వాటర్ ఎట్లా ఫ్లో అవుతూనే ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, లోపల ఒక ట్యాంక్ లాంటిది ఏమైనా ఉందా అంటే అక్క వాళ్ళు నవ్వుతున్నారు. అంటే చిలుక క్షేమ సాంగ్ నుంచి చూసుకుందాం, దాని ముందు నుంచి కూడా ఉండొచ్చు. అక్కడ నుంచి చూసుకున్న అన్ని ఇయర్స్ నుంచి అసలు ఆ వాటర్ అట్లనే ఫ్లో అవుతూనే ఉంటాయా అనే క్వశ్చన్ అనమాట. మీకు వచ్చిన బోట్ కూడా మీరు సాంగ్ షూట్లో చూడొచ్చు. ఈ బోట్ ఇదంతా పిక్చర్స్ మీరు ఆ వీడియోలో చూస్తే మాత్రం ఇవన్నీ మీరు కవర్ చేస్తారు. చాలా మంచి మెమరీ అనిపించింది. పలానా లైక్ అప్పుడైన సాంగ్ షూట్కి ఇప్పుడు మేము వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా బ్యూటిఫుల్ ఉంది. వాటర్ ఫాల్స్ లిటరలీ ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే అసలు చెప్పలేము. కళ్ళకి ఇట్లా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటారు కదా, సో గుడ్. సో ఈ బోట్ తీసుకొని మేము వెళ్ళింది ఈవినింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఇది 5:30కి బోటింగ్ క్లోజ్ అయిపోతుంది. మనం దూరం నుంచి పిక్చర్స్ తీసుకోవచ్చు, బట్ బోటింగ్ అదంతా 5:30 క్లోజ్. సో మేము ఎగ్జాక్ట్లీ 4:30కి అక్కడ ఉండే. సో అక్క వాళ్ళు పాపని ఎత్తుకొని, అన్న ఎత్తుకున్నాడు పాపని. సో మేము స్టెప్స్ ఎక్కి అసలు ఎక్కలేకపోయినాము. టాప్లోకి వెళ్ళి వాటర్ ఫాల్ని మొత్తం కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ఇక్కడైతే అమ్మ చాలా అనిపిస్తుంది స్టెప్స్ ఎక్కుతుంటే. బోట్ దిగి మేము స్టెప్స్ ఎక్కినాం అనమాట. అసలు మామూలుగా మేము ఎక్కడానికి ఇంత కష్టమవుతుంది, కానీ అన్న అయితే గిఫ్ట్ని ఎత్తుకొని మరి మీరు వెళ్ళండి, మేము చూసినాం ఈ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీరు పిక్చర్స్ దిగండి, గిఫ్ట్ని మేము ఎత్తుకుంటాం, యూ పీపుల్ ఎంజాయ్ అని చెప్పి మా స్పేస్ మాకు ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూస్తున్నారు కదా రెడ్ ఫ్లాగ్ ఉండి ఒక కార్నర్, అక్కడే సాంగ్ షూట్ అయ్యిందనమాట. సో కొంతసేపు ఉండేసి ఫొటోస్ దిగేసి అగైన్ వీఆర్ గెట్టింగ్ డౌన్. వాటర్లో ఎక్కువసేపు ఉంటే కూడా చలి అన్నది వస్తుందని. చూడండి అసలు అంటే బేసిక్గా వాటర్ ఫాల్స్ నేను చాలా చూసిన, కానీ ఇవి కూడా ఇంత క్రిస్టల్ క్లియర్ వైట్ లేదనమాట. అసలు ఇంత అంటే ఆ కాంబినేషన్ ఆఫ్ కలర్స్, సమ్ బ్లూ, సమ్ గ్రీన్, సమ్ వైట్ మిక్స్ వస్తున్నాయి. మీరు అక్కడ లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రాజు అలా నించొని చూస్తుంటే అక్క వాళ్ళు ఫోటో దింపుతున్నారు. నాకు ఫొటోస్ దిగడం కంటే ఫస్ట్ చూడండి ఆ వాటర్ ఫ్లో ఎట్లుందో. అసలు ఏంది ఇది, ఇంత ఫ్రెష్ వాటర్, ఇంత ఇది చెప్పినది కదా లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట యూరోప్కి. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. అగైన్ వీఆర్ గెట్టింగ్ బ్యాక్ బోట్లో. చాలా బాగా అనిపించింది చెప్పాలంటే.
సో బోట్ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. చెప్పినాం కదా కొంతసేపే క్లోజింగ్ టైం కల్లా మేము రీచ్ అయిపోవాలని చెప్పి. సో మేము బ్యాక్ వచ్చేసి ఇక్కడ అన్నాడు అసలు ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి ఇక్కడ కాఫీ తాగకుండా ఎవ్వరు వెళ్ళరు, మనం తాగాల్సిందే అని చెప్పి అన్న ఇక్కడ కూర్చోబెట్టినాడు అనమాట. హాయ్ చెప్పండి. సో రెహన్ ఫాల్స్లో బోటింగ్ చేసేసినాం, ఫాల్స్ చూసినాం. ప్రతి వీడియోలో అక్క జనాలు అసలు ఈ సుష్మితకు ఎవరు అనుకుంటున్నారు, అన్నిసార్లు చెప్పా. సో ఫైనల్ సుష్మితక్కని చూపిస్తాను కదా, అక్క వాళ్ళ అన్ననా, అక్క వాళ్ళ హస్బెండ్. అంటే ఇప్పుడు నాకు ఎక్కువ ఇద్దరు సంతూర్ పేరెంట్సే. ఓకే నాన్న. ఓకే. సో ఇక్కడ అలా ఫోన్ కోసం చెప్తూ అన్న వాళ్ళకి స్టోరీ స్టంట్ చెప్తూ కాఫీ తాగి అగైన్ వీ కేమ్ బ్యాక్ టు దిస్ వాటర్. అట్లా చూసుకొని అబ్బా ఈ ఫిషెస్ తీసుకొని తినొచ్చు అన్నంత క్లీన్ ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట. మళ్ళీ మేము కార్ సీట్లో కూర్చోవాలని చెప్పి ఫీడ్ చేసేసి పాపం అస్సలు సతాయించలేదు. కార్ సీట్ వల్ల మేము ఏమనుకున్నామంటే అసలు ఇండియాలో అలవాటు చేస్తుంటే గిఫ్ట్కి ఇంత ప్రాబ్లం ఉండకపోతుండే అనుకున్నాము. అండ్ స్విట్జర్లాండ్ వచ్చినప్పటి నుంచి ఇదే మా ఫస్ట్ రోడ్ జర్నీ అనమాట. రోడ్లో వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ మేము అన్ని ట్రైన్ త్రూ వెళ్ళినాం కాబట్టి రోడ్ వ్యూ కూడా చాలా బాగుంది. అన్న అక్కడ లైక్ రోడ్ వే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ కార్కి కావాల్సిన లైసెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇది రెహన్ ఫాల్స్ టు జూరిక్ వెళ్తున్నాం. అన్న వాళ్ళ ఇల్లు జూరిక్లో, అక్కడ గైడ్ చేస్తూ అలా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. A little longer than a few minutes later. సో ఫ్రెండ్స్ సుష్మితక్క మాకు ప్రేమగా చికెన్ బిర్యానీ చేసింది. ఇది మొత్తం నీకు ఒక్కదానికి అల్లు ఇది ఒక్కరి నాకు ఒక్కదాని కాదులే, చాలా ఎమ్మి ఉంది. అంటే ఇండియా నుంచి దూరంగా ఉన్న క్రేవింగ్స్ ఉంటాయి కదా, అక్క ఫుల్ఫిల్ చేసేసింది అనమాట. ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క వీడియో అంటే దాచుకుంటుంది. ఎంత మంచి అసలు నేను ఏదో నార్మల్గా వండేస్తుంది అనుకున్నాం. మన ఇంట్లో బిర్యానీ చేస్తున్నాం అంటే అన్నీ పరిచేస్తా, గిన్నెలు పప్పు కారం అన్నీ పడేస్తా. అక్క అయితే సైలెంట్గా నీట్గా ఇట్లా వేసేసింది. జస్ట్ చికెన్ కర్రీ చేసినట్టు మటన్ కర్రీ చేసినట్టు చాలా చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. అన్నిసార్లు చూపాక నాకు డిష్ నువ్వు ఒకదాని ఇంత తింటే మిగతా ఏం తింటారు, ఒక్కదాని ఏం తినదు. సో మేము రెహన్ ఫాల్స్కి వెళ్ళేసి వచ్చినాం. సో మా డే ఎండ్ అయిందనమాట. ఫుల్ హ్యాపీ. అండ్ రేపు వెళ్ళిపోతాం ఇండియాకి. కొంచెం బాధ ఉంది స్విట్జర్లాండ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం అని. సో ఇంకా వెళ్ళే రోజు అక్క మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది కదా, సో వెళ్ళేటప్పుడు అక్క నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది. ఇది అడ్వెంచర్ క్యాలెండర్ లాగా December 1 నుంచి 25 వరకు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే అందులో మనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది, మేకప్ కిట్కి సంబంధించిన థింగ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఫస్ట్లీ పవన్ అన్నకి థ్యాంక్ యూ అక్క వాళ్ళని పరిచయం చేసినందుకు. సో అక్క వాళ్ళు చాలా మంచిగా చూసుకున్నారు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు. అండ్ మేము స్విట్జర్లాండ్లో అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ వచ్చేసి ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ రాజు చూడండి ఏడికి పోయినా తండ్రి కూతురు ప్రేమ. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు. నాకు ఈ సీన్ చూస్తే అయితే ఎంత హ్యాపీ అనిపించింది. అట్లా షోల్డర్ పైన కూర్చోబెట్టుకోవడము బాగా అనిపించింది. సో తర్వాత మేము ఫ్లైట్ ఎక్కేసి మాకు ఇట్లా గిఫ్ట్కి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినారు. అండ్ అలా మేము మూవీ చూసుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినాము. అండ్ మధ్యలో ఏడికి పోయినా మదర్ డ్యూటీస్ తప్పవన్నట్టు మధ్య ఆకాశంలో కూడా మదర్ డ్యూటీస్ తప్పట్లేవు. సో ఫ్లైట్లో గిఫ్ట్కి ఫుడ్ టైం అయిందని ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ చేసుకుని వస్తే ఎమిరేట్స్ వాళ్ళు పిల్లలతో ఎంత బాగా ట్రీట్ చేస్తారో గిఫ్ట్ ఫుడ్ వాళ్ళు వేడి చేసి ఇచ్చి లైక్ హీట్ చేసి ఇచ్చేస్తే గిఫ్ట్కి మంచిగా తినిపించడం అనమాట. ఇక్కడ రాజు మేఘాలలో ఆకాశంలో నించొని తినిపించాలో బిడ్డ నీకు అని అన్నాడు, ఫన్ చేసినాడు. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు ఇండియా అనమాట. ఇంకా ట్రావెల్ చేసి ఇండియాకి వచ్చేస్తున్నాము. సో దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 7. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.